హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. అప్పుడే ఆ ఫేర్ కంప్లీట్ అయింది. ఈ ఏలో మన ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయిన మూవీస్లో ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు, వాటి బాక్స్ ఆఫీస్ వర్డిట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏలో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి, కానీ ఈ వీడియోలో మనందరికీ తెలిసిన నోటెడ్ రిలీజెస్ మాత్రం చెప్తాను. ముందుగా సంక్రాంతి బరిలో దిగింది గుంటూరు కారం. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. గురుజీ మార్క్ అయితే మిస్ అయిందని చెప్పాలి, కానీ మహేష్ బాబు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, తమిళ మ్యూజిక్ అయితే బాగున్నాయి. ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా బాగా నచ్చింది, బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. ఇంక అదే రోజున హనుమాన్ రిలీజ్ అయింది. పాజిటివ్ థాట్తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్, సూపర్ హీరో టెంప్లెట్లో మైథాలజీ మిక్స్ చేయడం, మ్యూజిక్, ఇవన్నీ సినిమాకి మేజర్ హైలైట్స్గా నిలిచాయి. నెక్స్ట్ సైన్దేవ్. వెంకీ మామ చాలా రోజుల తర్వాత యాక్షన్ జోనర్లో వచ్చారు. జాన్యూర్ టైప్ ఫిల్మ్ అనుకుంటే ఆ సినిమాని దించేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ నా సమేరంగా. పన్నక్ సినిమా అంటూ ప్రమోట్ చేశారు. రొటీన్ ప్లాట్ అయిన డైరెక్టర్ విజయబీని కొన్ని సీక్వెన్స్ని బాగా డీల్ చేశారు. పాస్ మార్క్ అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. ఇంకా ఫిబ్రవరి రిలీజెస్ చూస్తే ముందుగా రిలీజ్ అయింది అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్. సింపుల్ అండ్ ఫెమిలియర్ ప్లాట్ లైన్ తీసుకున్న లీడ్ క్యారెక్టర్తో సమానంగా మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ని, ఆ క్యారెక్టరైజేషన్ని డైరెక్టర్ అయితే బాగా రాసుకున్నారు. అండ్ వాళ్ళు కూడా అంతే బాగా పర్ఫామ్ చేశారు కూడా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ బూట్కట్ బాలరాజు. రొటీన్ స్టోరీ అండ్ రెగ్యులర్ టెంప్లెట్లో వచ్చిన ఈ మూవీ నెగిటివ్ టాక్ అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ యాత్ర 2. యాత్ర సక్సెస్ అవ్వడం వల్ల మేకర్స్ అయితే యాత్ర సీక్వెల్తో వచ్చారు. సినిమా పరంగా పర్లే బాగానే ఉన్నా, రియాలిటీ చాలా దూరంగా ఉండడం వల్ల సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఈగల్. ట్రైలర్ కట్స్, మ్యూజిక్, వీటితో మంచి బస్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సినిమాలో అయితే యాక్షన్ సీన్స్ బాగున్నాయి, బట్ ఓవర్ ద టాప్ బిల్డప్ డైలాగ్స్తో, కొన్ని అన్నెసరీ ఎలివేషన్స్తో కొంతవరకు నిరాశపరిచింది. బట్ లవ్ స్టోరీ అయితే బాగుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ ఊరి పేరు భైరవకోన. సాంగ్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్తో బజ్ తెచ్చుకొని మంచి హైప్ జనరేట్ చేసింది. ఇంకా సినిమా పరంగా చూస్తే ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉన్న ఆ ఫ్లాష్ బ్యాక్ ఒకటే పెద్ద మైనస్ అని చెప్పాలి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ సుందరం మాస్టర్. మంచి క్లీన్ కామెడీగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ భూతద్దం భాస్కర్ నారాయణ. ఎక్సలెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకపోయినా మైథాలజీ పాయింట్ అయితే బాగుంది. నెక్స్ట్ చార్లీ 111. ఎన్ఎల్ కిషోర్ లీడ్గా చేసిన ఈ స్పై కామెడీ ఫిలిం మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీ అయినా ఒక మంచి ఎంటర్టైనర్ కావాల్సింది. ఏదో అలా వెళ్ళిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. ఇంకా మార్చ్లో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే ముందుగా రిలీజ్ అయింది ఆపరేషన్ వ్యాలంటైన్. జనవరిలో రిలీజ్ అయిన ఫైటర్కి సిమిలర్ ప్లాట్ ఉండడం వల్ల, దాంట్లో బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండడం వల్ల ఈ సినిమాకి అయితే అంత బస్ అయితే క్రియేట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ భీమా. కంటెంట్ చూసి గోవిచంద్ కంబ్యాక్ అని రిలీజ్ ముందు అనుకున్నాం, కానీ మూవీ ఓన్లీ మాస్ ఆడియన్స్ మాత్రం సాటిస్ఫై చేసింది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ గామిన్. ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. తక్కువ బడ్జెట్లో మంచి విజువల్స్ని డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసుకొచ్చారు. కాన్సెప్ట్ అండ్ స్టోరీ యూత్కి నచ్చిన, ఫ్యామిలీ ఆడియన్స్కి అంతలా కనెక్ట్ అవ్వలేదు. సో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నీట్గా నిలిచింది. నెక్స్ట్ ఓం మీ వుష్. హారర్ కామెడీకి వచ్చింది ఈ మూవీ వన్ టైం వాచబుల్ అని డీసెంట్ టాక్ అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది కూడా క్లీన్ హిట్ అయింది. నెక్స్ట్ ఇల్లు స్క్వేర్. ఇల్లు క్యారెక్టర్తో సిద్ధు మనల్ని ఎంటర్టైన్ చేశారు. రామ్ ఏరియాలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఇంక ఏప్రిల్ రిలీజెస్ చూస్తే ముందుగా రిలీజ్ అయింది ది ఫ్యామిలీ స్టార్. లవ్ అంటే ఫ్యామిలీ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ స్టార్ ప్రాబ్లమాటిక్ సీన్స్, బోరింగ్ నెరేటివ్తో అలా వచ్చి డిసాస్టర్ అందుకుంది. నెక్స్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈసారి మళ్ళీ వచ్చినా అసలేం భయపెట్టలేదు. సునీల్ సత్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి, ఇవి తప్ప పాజిటివ్స్ అయితే ఏం లేవు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. ఇంకా మెయిన్ రిలీజెస్ చూస్తే ఆ ఒకటి అడక్కు. ఆల్టర్నరీస్ బ్యాక్టీస్ కామెడీ జోనర్, కానీ మూవీలో మెసేజ్ ఎవరైనా బాగా ట్రై చేశారు కామెడీ కాకుండా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ప్రసన్నవదనం. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ థ్రిల్లర్ మంచి టాక్ అందుకున్న వీకెండ్లో మల్టిపుల్ రిలీజెస్ వల్ల అవే యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ కృష్ణమ్మ. సత్యదేవి యాక్ట్ చేసిన ఈ రివెంజ్ డ్రామా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో మంచి నెరేటివ్తో వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. ఎందుకంటే రిలీజ్ అయిన 1 వీకే ఓటీటీలో వచ్చింది. ఓటీటీ థియేటర్ని చంపేస్తుందని చెప్పాలి. లవ్ మీ ఇఫ్ యు డేర్. రావాలిరా అనే సాంగ్తో ప్రమోట్ చేసుకున్నారు, కానీ సినిమాలో అంత రావాలిరా అన్నట్టు ఏమీ అనిపించలేదు. తీసుకున్న చిన్న కంటెంట్ని పెద్ద కాంప్లికేట్ చేసి హారర్ అని
లాస్ట్కి అయితే మోసం చేశారు. ఈ మూవీ కూడా డిసాస్టర్ అయింది. నెక్స్ట్ బజేబా వివేగం. కార్తికేయ యాక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ గమ్ గమ్ గణేష. క్రైమ్ కామెడీ జానర్లో వచ్చిన ఈ మూవీ ఓవరాల్గా వన్ టైం వాచబుల్గా ఉన్న బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మూవీలో రైటింగ్లో ఒక ఫ్లాస్ ఉన్న మాస్ ఆడియన్స్కి అయితే ఈ సినిమా బాగా నచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. ఇంకా జూన్ రిలీజెస్ మాట్లాడుకునే ముందు కొన్ని మూవీస్ బాక్సాఫీస్ రిజల్ట్ పెద్దగా తెలీదు. అవైతే నెగిటివ్ టాక్ అందుకున్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. 105 Minutes, టెనెంట్, కిస్మత్, మస్ట్ షేర్ సమేరా, ప్రతినిధి 2, రాజు యారో, లవ్ మోలీ, మ్యూజిక్ షాప్ మూర్తి, ఏవం, ట్రూ లవర్ అండ్ మేరీ క్రిస్మస్. ఇంక ఇప్పుడు జూన్ రిలీజెస్ మాట్లాడుకుంటే ముందుగా రిలీజ్ అయింది మనమే. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకున్న బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ హరం హర. చాలా రోజుల తర్వాత సుధీర్ మూవీకి ఒక మంచి హైప్ అయితే జనరేట్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్ బాగానే వచ్చిన మహారాజాకి బ్లాక్ బస్టర్ స్టాక్ రావడం వల్ల ఈ సినిమా కలెక్షన్ అయితే తగ్గాయి. ఇంకా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ సత్యభామ. కాజల్ అగర్వాల్ కాప్గా యాడ్ చేసిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో అసలు ఇన్వెస్టిగేషనే ఉండదు, ఏదో అలా తీసారంతే. ఏదైనా బాగుందంటే కాజల్ అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ కల్కి 289880. మన ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడు చూడలేని విజువల్స్ని, ప్రొడక్షన్ డిజైన్ని ఈ మూవీ ద్వారా చూపించారు. మైథాలజీని సైఫన్ బ్లెండ్ చేస్తూ నాగ అశ్విన్ హాలీవుడ్ బొమ్మ అయితే ఇచ్చారు. డబల్ స్టార్ ఇస్ బ్యాక్ విత్ బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత ప్రభాస్కి మరో 1000 crores క్రాసర్. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఇంకా తెలుగులో డబ్బైన తమిళ అండ్ మలయాళం మూవీస్ విషయానికి వస్తే క్యాప్టెన్ విన్నర్. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా అంటే తమిళ సంక్రాంతిలో రిలీజ్ అయింది. తెలుగులో అయితే January 20 రిలీజ్ అయింది. కాన్సెప్ట్ అయితే పెద్ద కొత్తగా ఏం లేదు, మళ్ళీ ఆ క్యాస్ట్ కాన్సెప్ట్తో వచ్చారు. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అయ్యాలని తెలుగులో రిలీజ్ అవ్వలేదు, తమిళ అయితే సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ మంజుమల్ బాయ్స్. సర్వైవల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా రైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే మూడ్ని అయితే క్రియేట్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. ఇంకా మలయాళం నుంచి రిలీజ్ అయిన మిగతా మూవీస్ చూస్తే ప్రేమాలు ఒక డీసెంట్ రామ్కామ్గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ బ్రహ్మయుగం. యూనిక్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయినా తెలుగులో మాత్రం అండర్ పర్ఫార్మ్ చేసింది, పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం అనుకుంటా. నెక్స్ట్ మహారాజా. ఇందాక చెప్పినట్టు ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది, సాలిడ్ రైటింగ్ ఉంటుంది, చూడలేని వాళ్ళు అంటే చూసేయండి. నెక్స్ట్ బాక్. అరమనే ఫ్రాంచైజ్లో ఇది 4th పార్ట్. తెలుగులో అయితే బాగా రిలీజ్ అయింది. హార్న్ పక్కన పెట్టేసి లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ నిలిచింది. ఇంకా రత్నం. హరి మూవీస్లో చూసే ఒక ఫాస్ట్ కట్స్ అండ్ ట్రాన్స్లేషన్ అయితే ఈ సినిమా అయితే మిస్ అవుతాం. స్టోరీ కూడా పెద్దగా ఏమి ఉండదు, రొటీన్ కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. ది గోట్ లైఫ్. మలయాళం నుంచి వచ్చిన మరో సర్వైవల్ థ్రిల్లర్. పృథ్వీరాజ్ 10 years కష్టం అయితే ఈ సినిమాలో కనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. ఇంతే అండి ఈ ఫస్ట్ హాఫ్ మూవీస్. ఇంకా సెకండ్ హాఫ్లో చూసుకుంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ అయితే ఉన్నాయి. దేవరా, పుష్ప 2, గేమ్ చేంజర్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. వాటి రిజల్ట్స్ ఏమైతే చూడాలి. మీరు దేనికైతే హైప్గా ఉన్నారో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.